హలో అండి, శ్రోతలకు నమస్కారం. జై జవాన్ నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. బేగంపేట విమానాశ్రయం. నరసింహారావు, సుందరమ్మ, కస్తూరి, వెంకటరామయ్య బొంబాయి నుంచి వచ్చే విమానం కోసం వెయిట్ చేస్తున్నారు. నరసింహారావుకి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. వెంకటరామయ్య వైపు తిరిగి, పూలదండలేవయ్యా అన్నాడు. అప్పుడే ఎందుకండి, విమానం ఇంకా రాలేదుగా. నీ మొహం, అదిగో వచ్చేసింది. అందరూ చూస్తుండగానే విమానం రెక్కలు చాచుకున్న పక్షిలా పరిగెత్తుకు వచ్చి ఆగింది. శటకోపం గబగబా దండలు తెచ్చి అందరికీ తలొకటి ఇచ్చాడు. వెంకటరామయ్య, మీ అమ్మాయిని తీసుకురాకపోయావా అన్నాడు నరసింహారావు. రమ్మనానండి, సిగ్గుపడింది. వచ్చి ఉంటే తను కూడా ఒక దండ వేసి ఉండేది. సుందరమ్మ విసుక్కుంది. అబ్బబ్బా, ఏమిటండి మీరు మరీను, పెళ్లి ముందు దండలేమిటి? ఓ అవునవును, నిజమే, సరే సరే, పద పద. అందరూ గ్యాంగ్వే దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ప్లేన్లో నుంచి బాబు, లిల్లీ దిగారు. బాబు తల్లిని తండ్రిని చూడగానే చేయెత్తి ఊపాడు. అడుగోనండి మన బాబు, అంది సుందరమ్మ. అచ్చు దొరబాబులా లేడుటయ్యా, వెంకటరామయ్యని అడిగాడు నరసింహారావు. చిత్తం చిత్తం, మరేనండి. కానీ ఆ పక్కన ఉన్న దొరసానెవరు, సందేహం వెలిబుచ్చాడు. ఎవరో తోటి ప్రయాణికులు రాలే ఉంటుంది. ఆ దొరసాని అబ్బాయి వెంటే వస్తోంది. ఇండియాకి దోవ తెలియక అబ్బాయి వెంట వచ్చి ఉంటుంది. ఇది మరీ చాదస్తం. చిత్తం చిత్తం. బాబు, లిల్లీ వచ్చారు. బాబుకి అందరూ వరుసగా దండలు వేశారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సిస్టర్. అరే అన్నీ నా ఒకడికే వేసేస్తున్నారేం? ఆవిడ కూడా వేయండి ఫాదర్. మీట్ మై వైఫ్ లిల్లీ అన్నాడు వెంకటరామయ్య అంటూ నిలువు గుడ్లేశాడు. బాబుకి ఆయన ఎవరో తెలియదు. అతని దూరంలో అతను ఉన్నాడు. అమ్మా, నా పెళ్ళాం, నీ కోడలే, దండే అంటూ తల్లి వైపు తిరిగి, లిల్లీ డియర్, దిస్ ఈజ్ మై ఫాదర్, మదర్, సిస్టర్ అంటూ వరుసగా పరిచయం చేశాడు. వెంకటరామయ్య ఈ షాక్కి తట్టుకోలేని వాడిలా నీరసించిపోయాడు. అయ్యయ్యో, ఏమండి, సుందరమ్మ గోలపెట్టింది. అరే ఏమిటి పాపం అలా పడ్డాడు అన్నాడు బాబు. అదేం లేదులేరా, ఆయనకి కాస్త మూర్ఛరోగం ఉందిలే. ఆ గదిలోకి తీసుకెళ్ళి ముక్కాల నీళ్లు కొట్టండి, శటకోపానికి ఆజ్ఞాపించాడు. శటకోపం ఇంకో అతను కలిసి వెంకటరామని మోసుకు వెళ్ళారు. హౌ ఆర్ యూ ఫాదర్? బాబు తండ్రిని పలకరించాడు. బాగానే ఉన్నాం, ఇంటికి పదరా, నీ పని చెబుతాను, పళ్ళు కొరుకుతూ అన్నాడు నరసింహారావు గొణిగినట్టుగా. అందరూ బయలుదేరారు. నరసింహారావు ఇంట్లో భోజనాల హాలులో నరసింహారావు, బాబు భోజనానికి కూర్చున్నారు. సుందరమ్మ వడ్డిస్తోంది. నరసింహారావు ఇంకా చిరుపట్లాడుతూనే ఉన్నాడు. బోలెడంత ఆస్తి, ఒక్కతే కూతురు, హార్డ్ క్యాషు, 5 లక్షల బేరం చెడగొట్టావు కదరా. బోర్డు 5 లక్షలు, 5 కోట్ల బేరం తెచ్చానుగా నాన్న. ఇంకెందుకు బాధ? బాబు సీరియస్గా అన్నాడు. 5 కోట్ల? నరసింహారావు నోరు తెరిచాడు. అవును, మరి నీ కోడలు ఎవరనుకుంటున్నావు? ఎవరు? అమెరికాలో ఒక కోటీశ్వరుడి కూతురు. సుందరమ్మ వడ్డించడం మర్చిపోయి చూడసాగింది. మరి ఆ మాట చెప్పవేమిరా సన్యాసి అన్నాడు తండ్రి. అన్నీ ఒకసారి చెబితే మీ గుండెలు ఎక్కడ టక్కున ఆగిపోతాయోనని ఒక్కొక్కటి చెబుతున్నాను. మామగారికి 2 విమానాలున్నాయి. బాబు కోతలు ప్రారంభించాడు. 2 విమానాలే? సొంతం, అచ్చంగా ఆయనవే. బ్రహ్మాండమైన బిజినెస్ ఉంది. ఏం బిజినెస్ రాది? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్. దేశాలకి దొంగ బంగారం రవాణా, కోట్ల మీద వ్యాపారం. అలాగా, ఆయన పేరేమిటి? బాబు ఇరుకున పడ్డాడు. అంతలోనే దమాయించుకొని చెప్పాడు. ఏమో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతున్నాడు. అసలు పేరేమిటో అంతుపట్టడం లేదు. నెమ్మదిగా నీ బారినడి తెలుసుకోరా. అవును నాన్న, నిజమే, ఆ పని చేయాలి. సుందరమ్మ సంబరంగా అంది. అమ్మాయితో పాటు ఆయన కూడా తీసుకురాకపోయావురా? మన ఇల్లు వాకిళ్ళు చూసి వెళ్ళేవాడు. వేశానమ్మ ప్లాను, కానీ ఇప్పుడు తీరబడి లేదన్నాడు. ఒకసారి మీ అమ్మ నాన్నని తీసుకురా, వాళ్ళ మీద గట్టి నమ్మకం కుదిరితే వ్యాపారంలో ఒక చిన్న వాటా ఇస్తాను అన్నాడు. రేయ్, అయితే ఒక పని చేయాలిరా. మీ అమ్మాయి బెంగ పెట్టుకుంది, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అని కేబుల్ పంపించు. ఆయన వచ్చిన తర్వాత మిగతా విషయాలని నేను చూసుకుంటాను. ఇంతకు ఈ అమ్మాయి నీకెక్కడ తగిలిందిరా? ఒకరోజు ఇంటర్నేషనల్ క్లబ్లో పార్టీకని వెళ్ళాను. నాకు అక్కడ అంతకన్నా వేరే పని ఏముంది? ఏడ్చావు, సరేలే. తర్వాత ఆ పార్టీలో అమ్మాయి నన్ను చూసింది. ఆ తర్వాత
చూసి మరి నాలో ఏం కనిపెట్టిందో ఏమో ఆ రాత్రి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో ఒకటే గోలట. ఏమనిరా, నన్ను చేసుకుంటానని, లేకపోతే బావిలో దూకి చేస్తానని అందిట. అవురా, అమెరికాలో కూడా బావులుంటాయన్నమాట. అక్కడ కూడా ఆడవాళ్ళు నూతుల్లో దూకి చేస్తామని బెదిరిస్తారన్నమాట. సుందరమ్మ ముక్కు మీద వేలేసుకుంది. లేకపోతే ఏం త్రవ్వించుకుంటారు, వాళ్ళకేమే కోటీశ్వరులు. ఆ అమ్మాయికి మన భాష బాగా వచ్చుట్టుగా సుందరమ్మ అడిగింది. కొద్దిగా వచ్చు, నేనే నేర్పాం. ముందు తెలుగులో తిట్లు నేర్పా. అమ్మ పొరపాటున తిట్టావు కనుక్కుంటుంది. ఓరిని తెలివి ఇడ్చా, ముందెవరైనా తిట్లు నేర్పుతారుట్రా. బాగానే ఉంది. ఇదిగో అమ్మాయి కస్తూరి, భోజనాలు వడ్డించేశానమ్మా, వదిన తీసుకురా త్వరగా అంటూ కూతురిని కేక వేసింది. వస్తున్నామమ్మా అంది కస్తూరి. అమ్మ, నువ్వు కూడా ఇంగ్లీషు నేర్చుకోవే అన్నాడు బాబు. నరసింహారావు తల తిప్పాడు. అవునవును, జుట్టు కత్తిరించుకొని గౌను కూడా వేసుకోమను, జనం చూడలేక చేస్తారు. చాలే ఊరుకుందరు. కస్తూరి, లిల్లీ వచ్చారు. సుందరమ్మ లిల్లీ డ్రెస్ వైపు చోద్యంగా కన్నార్పకుండా చూసింది. అదేమిటి కస్తూరి, అమ్మాయి లంగా వేసుకుంటాం మర్చిపోయిందా? నీ ముఖం నీకేం తెలిసే, ఈ రోజుల్లో అది ఫ్యాషన్. పెద్ద కోటీశ్వరుడి కూతురయ్యి ఆ మాత్రం ఫ్యాషన్ లేకుండా ఎలా ఉంటుంది? లిల్లీ మామగారి వైపు చూసి నమస్కారం అత్తయ్య అంది. చంపావగది తల్లి అంది సుందరమ్మ. బాబు భార్య తప్పుని సరిదిద్దాడు. నో లిల్లీ, యు ఆర్ మిస్టేకిన్. హీ ఈజ్ మామయ్య, షీ ఈజ్ అత్తయ్య. సారీ మామయ్య, సారీ అత్తయ్య. కర్మ, కోడలికి మెళ్ళో మంగళసూత్రం అన్నా లేదు. అదేం పెళ్ళో సుందరమ్మ నిట్టూర్చింది. మంగళసూత్రం? వాట్ ఈజ్ ఇట్ బాబు అడిగింది లిల్లీ. గోల్డ్ చైన్, బ్లాక్ బీడ్స్. ఓ, ఐ గాట్ ఇట్. లిల్లీ చప్పున బ్యాగు తెరిచి మంగళసూత్రం నల్లపూసలు తీసి పైకెత్తి చూపించింది. అయ్యో, బ్యాగులో పెట్టుకున్నావా, మెడలో వేసుకోవే నా తల్లి రబలబలాడుతూ అంది సుందరమ్మ. శివయ్య ఇల్లు, శాంతమ్మ సుశీల్తో అంటుంది. అలాగే కానీ అమ్మ, మాకు మటుకు అంతకంటే కావాల్సింది ఏముంది? పెళ్లి చేసుకుని నువ్వు ఒక ఇంటిదానివైతే మాకు సగం భాగం తీరుతుంది. శివయ్య అన్నాడు. మరైతే పురోహితుడిని పిలిచి ముహూర్తం పెట్టిస్తాను. అవన్నీ వాళ్ళ నాన్న చూసుకుంటారన్నారు మామయ్య. పెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిపితే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ రావటానికి వీలుంటుంది. ఈ విషయం మీతో మరీ చెప్పమన్నారు అంది సుశీల. అదేమిటమ్మా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళం. కనీసం పెళ్ళైనా చేసి పంపకపోతే లోకం మమ్మల్ని ఏమనుకుంటుంది? పోనీనెద్దురు, అమ్మాయికి ఎలా ఇష్టం ఉంటే అలాగే చేద్దాం. వాళ్ళంతగా అడుగుతున్నప్పుడు మనం ఎందుకు కదనాలి? సరే, నీ ఇష్టం. వాళ్ళ ఆచారాలు ఏమిటో మనకు తెలియవు. పెళ్లి కొడుక్కి, ఆడపడుచుకి, బంధువులకి పెట్టవలసిన బట్టలకి, కానుకలకి పైకం ఇస్తాను. వాళ్ళ చేతనే కొనిపించు. అలాగే మామయ్య, మీరిద్దరు వారం రోజుల ముందుగానే రావాలి. వారం రోజుల ముందే వచ్చి అక్కడ కూర్చుంటే నాకు ఇక్కడ పనులేమవుతాయమ్మా? 2 రోజుల ముందుగా వస్తాంలే తల్లి. నా చేతుల మీదుగానే నిన్ను పెళ్లి కూతురిని చేస్తాను, సరేనా? శాంతమ్మ వాగ్దానం ఇచ్చింది. నరసింహారావు ఇల్లు, రాత్రివేళ. లిల్లీ వాళ్ళ పడక గది. లిల్లీ అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటోంది. ఒంటి మీద పల్చటి నైట్ గౌన్ ఉంది. సుందరమ్మ ఇంతలో పాల గ్లాస్ పుచ్చుకుని లోపలికి వచ్చింది. క్షణం సేపు లిల్లీ పల్చటి నైట్ గౌన్ యగాదిగా చూసింది. ఆవిడకి ఆ బట్టలు నచ్చలేదు. కోడలతో అంది. ఇదిగో చూడు అమ్మడు, ఒంటి నిండా బట్టలు లేకపోవటం అదేం ఫ్యాషనే నా తల్లి. నువ్వెంత దొరసానివైనా ఆడదన్నాక కాస్త అరచాటో ఉండాలి. లేకపోతే మగాడికి ఇట్టే మొహం మొత్తుతుంది. మా అందరికీ చేతకాకే ఇలా ఉన్నామనుకున్నావా అంటుండగా ఆవిడ దృష్టి మంచాల వైపు మళ్ళింది. అయ్యో, ఇదేమిటి చూద్దాం. మనసులు ఒకటయ్యాక మంచాలు ఎడం ఎందుకు? ఇది మా సన్నాసిని పని అయి ఉంటుంది అంటూ 2 మంచాలు దగ్గరగా కలిసి ఉండేలా తోసింది. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. లిల్లీ బ్యాగ్ తెరిచి ట్యాబ్లెట్ ఒకటి తీసి పాల గ్లాస్లో వేసింది. బయట హాలులో సుందరమ్మ కోడలి గదిలో నుంచి వస్తోంది. బాబు బయట కూర్చుని ఉన్నాడు. సుందరమ్మ కొడుకుని చూసింది. ఇక్కడున్నావేం రా సన్నాసి? ఓహో, అలకపానుపా. నా తండ్రి, నీ అత్తామామలు ఇక్కడెవరూ లేరు నీ అలక తీర్చడానికి. ఇంగ్లీష్ పెళ్ళి అఘోరించావుగా, అనుభవించు.
వెళ్ళు వెళ్ళు, అమ్మాయి ఒక్కతే ఉంది, జడేసుకుంటుంది, పద త్వరగా అంటూ హెచ్చరించి వెళ్ళింది. బాబు మెల్లిగా లేచి వెళ్ళాడు. బాబు పడకగదిలోకి వచ్చేసరికి లిల్లీ మంచం మీద పడుకొని ఉంది. మంచాలు రెండు దగ్గరగా జరిపి ఉన్నాయి. మెల్లిగా లిల్లీ చేతిని చేతిలోకి తీసుకుని దాన్ని రాస్తూ లేడియర్ అంటూ పరవశంగా అన్నాడు. ఆమె ఉన్నట్టుండి బాబు బుగ్గ గట్టిగా గిల్లింది. బాబు కెవ్వుమని బుగ్గ తడుముకున్నాడు. బుంగమూతి పెట్టి చిరుకోపంగా అన్నాడు, ఓ మై గాడ్, ఇంకొంచెం ఉంటే చెంప ఊడి చేతిలోకి వచ్చేదేమో. అయినా ఇదేం మొట్టు సరసం అమ్మాయి, ఆ రోజు కాస్త గట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తే కంట్రీ బ్రూట్ అన్నావే, మరి ఇదేమిటి ఫారిన్ బ్రూటా? లిల్లీ నవ్వింది. బాబు, మనకి ఇంకా పెళ్ళి కాలేదు. యు ఆర్ నాట్ మై హస్బెండ్, మైండ్ దట్ అంటూ గుర్తు చేసింది. నెవర్ మైండ్, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాగా. అయితే రేపు రా, ఇవాళకి వెళ్ళు, గెట్ అవుట్. రేపా? ఇది జీవహింస, రేపంటే చచ్చిపోతాను లిల్లీ డియర్. బాబు మోటుగా లిల్లీని దగ్గరికి లాక్కోబోయాడు. లిల్లీ అతని చెంపని చెడేలమనిపించింది. బాబు చెంప పట్టుకుని ఆగిపోయాడు. లిల్లీ కోపంగా అంది, విల్ యూ కీప్ క్వైట్ ఆర్ షల్ ఐ కాల్ యువర్ ఫాదర్? నో ప్లీజ్, బుద్ధిగా పడుకుంటాను. వెళ్ళి పెళ్ళి అయ్యేంతవరకు ముట్టుకోను, ఒట్టు నీ మీద. ఆల్ రైట్, హ్యావ్ యువర్ మిల్క్, కామ్గా నిద్రపో, నో ఫన్నీ బిజినెస్. నెవర్. బాబు బుద్ధిగా అని పాలు త్రాగటం ప్రారంభించాడు. మాధవరావు గారి ఇల్లు. భారతి కూర్చొని పెళ్లి శుభలేఖల మీద అడ్రస్లు రాస్తుంది. ఇంతలో రవి లోపలికి వచ్చాడు. ఏం చెల్లాయి, అడ్రస్లు రాయటం ఇంకా పూర్తి కలా? భారతి నవ్వుతూ తలెత్తి అంది. ఏం పెళ్లి కొడుకు గారి పని మంచి స్పీడ్లో ఉంది. నేనేం యంత్రాన్ని కాదు, నాకున్నవి రెండే చేతులు. రవి వెనక వచ్చిన సుశీల అంది. కోపడకమ్మా, నీ పెళ్లిలో నీకు ఒక్క పని కూడా చెప్పకుండా అన్నీ నేనే చూసుకుంటాగా. వదినా, ఆలస్యం అవుతుంది రామ్మ. రవి తొందర తీశాడు. బాగుంది, మీతో షాపింగ్ తిరుగుతూ కూర్చుంటే ఈ శుభలేఖలన్నీ ఎలా వెళతాయి? ఇవాళ పోస్ట్ కాకపోతే ఇవి వాళ్ళకి నీ పెళ్ళైన తర్వాతనే. నా పెళ్ళికి అప్పుడు ఒకళ్ళు కూడా రారు. అయినా పెళ్లి కూతురు పక్కన ఉండగా నా సెలక్షన్ ఎవరికి కావాలి? అలాగా, సరే అయితే నేను వెళ్ళను అంది సుశీల. కరెక్ట్, నేను కూడా అన్నాడు రవి. అప్పటికి ఈ ముగ్గురు సంభాషణ విన్న మాధవరావు గారు కల్పించుకుంటూ అన్నారు, కాదులే అమ్మా, ముగ్గురు వెళ్ళకూడదు, మీరిద్దరే వెళ్ళిరండి. అలా చెప్పు నాన్న. సరే సుశీ, కమ్మన్. సుశీల రవి ఇద్దరు వెళ్ళారు. మాధవరావు కూతురి దగ్గరికి వచ్చి లిస్టు చూస్తూ, ఏమ్మా ఇంకా చాలా ఉన్నాయా అన్నారు. అవునన్న అంది భారతి రాస్తూ. రవి సుశీల బయటకు వచ్చారు. రవి ఈ కారులో ఎక్కాడు. సుశీల పక్కన కూర్చుంది. రవి డ్రైవ్ చేయసాగాడు. నరసింహారావు ఇల్లు. నరసింహారావు కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. ఇంతలో వెంకటరామయ్య వచ్చాడు. అయ్యా నమస్కారం, ఈయన స్వరంతో అన్నాడు. ఎవరు? వెంకటరామయ్య రారా. ఏమయ్యా బొత్తిగా కంటికి కనబడమే మానేసావేం? ఏ మొహం పెట్టుకుని కనిపించమంటారు? నీ మొహంతోనే. కూర్చో. అదేమిటయ్యా, ఆ రోజు ఎయిర్పోర్ట్లో అట్లా బిళ్ళబిట్టుగా పడిపోయావు. మీరలా చేస్తారనుకోలేదు. ఇందులో నేను చేసిందేముందయ్యా? నన్నేం చేయమంటావో చెప్పు. నా పొజిషన్లో నువ్వే ఉన్నావనుకో, నీ కూతురే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందనుకో, లేదు లేచిపోయిందనుకో, అప్పుడేం చేస్తావు? పట్టుకుని నరికి పోగులు పెడతాను. అదిగో అదే చాలా తప్పు. ఈ రోజుల్లో యువకులకు ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి. కాలంతో పాటు మనము మారాలయ్యా. ఈ భాగ్యానికి తొందరపెట్టి ఆపరేషన్ కూడా చేయిస్త్రీ. ఇక పిల్లలు పుట్టే ఆశ కూడా లేదే అని నా భార్య ఒకటే గోల. ఆపరేషన్ చేయించకపోతే మహా పుట్టి ఏడుస్తున్నట్టు. పురుషుడు పుట్టి యజ్ఞం చేశాడన్నట్టు లింగుమంటూ ఒక్క ఆడపిల్లని కన్నావు. ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ ఈ 15 సంవత్సరాల్లో తూత ఏమైనా ఉందా? నేనేదో అడ్డుపడి ఆపరేషన్ చేయించాలని మీద పడి ఏడుస్తావేమయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ట్రాన్సిస్టర్ ప్రజెంట్ చేస్తుందిట. వెళ్ళి తెచ్చుకో. అదొకటి తక్కువ. వెంకటరామయ్య ముఖం మార్చుకుని విసురుగా వెళ్ళిపోయాడు. రవి సుశీల షాపింగ్ పూర్తి చేశారు. రవి సుశీలని పార్కుకి తీసుకెళ్ళాడు. సుశీ అనురాగంతో పిలిచాడు రవి. పరవశంగా పలికిందామె.
నీకేం ప్రజెంట్ తెచ్చానో చెప్పుకో. నన్ను చీరలు చూస్తున్నామని చెప్పి తమకు వెళ్ళింది అందుక. అయినా మీ పిచ్చి కానీ మిలిటరీలో పనిచేసేదాన్ని, నాకెందుకండి ఈ ఆభరణాలు అలంకరణలను? ఎందుక? నువ్వు ఇప్పుడు నర్సువి కాదు, పెళ్లి కూతురివి. అందుకు చూడు ఈ లాకెట్, ఇది చూడగానే నా మనసు దోచుకుంది. నీ ఆశయాలకి ఆదర్శాలకి తగిన లాకెట్ అనిపించింది. రవి దానిని జేబులో నుంచి తీసి చూపించాడు. చాలా బాగుంది. సుశీల్ కూడా మెచ్చుకుంది. తీసుకో, మెళ్ళో పెట్టుకో. మీ చేతులతో మీరే పెట్టండి. రవి పెట్టాడు. సుశీల సిగ్గుపడింది. రవి సుశీల భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. అరే ఏమిటా సిగ్గు? అప్పుడే పెళ్లి కూతురు అయిపోయావే సుశీ. నీకింత మంచి ఫ్రెండు, నీకింత మంచి ప్రజెంట్ ఇచ్చానే, మరి నాకే బహుమానం ఇస్తావు? సుశీల బేలగా చూసింది. ఇవ్వటానికి నా దగ్గర ఏముందా? ఇలాగానే చెబుతాను. రవి సుశీలను దగ్గరికి తీసుకోబోయాడు. అమ్మ ఆశ సుశీల దూరంగా జరిగింది. ఇద్దరు కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. సుశీ, ఏమిటి ఆలోచిస్తున్నావు? డ్రైవ్ చేస్తూ అడిగాడు రవి. నా అదృష్టానికి నేనే అసూయపడుతున్నాను. ఇంకా ఏదో చెప్పలేని ఆనందంతో నా గుండెలు మండిపోతున్నాయి. ఇప్పుడే నిండిపోతే రాబోయే ఆనందం ఎక్కడ దాచుకుంటావు? ఇక నాకే ఆనందము అక్కర్లేదు. మీకు తగిన భార్యని అనిపించుకుంటే చాలు. సుశీల రవి భుజం మీద తల అంచుకుంది. రవి ఎడమ చెయ్యి చాచి సుశీల నడుము చుట్టూ వేశాడు. అతని స్వరం ఆప్యాయంగా ఆత్మీయంగా ఇలా పలికింది. సుశీ, నాకు తగిన భార్యవేనే కాదు, మా నాన్నకి తగిన కోడలివి, మా ఇంటికి తగ్గ ఇల్లాలివి అని అనిపించుకోవాలి. మీ ఇంటి కోడలిని అవటం నా భాగ్యం. మీ ఆశయాలు సఫలం చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తాను. కళ్ళల్లో తెలిపోతున్నట్టు ఉపవాసంగా ఉన్నారిద్దరు. ఆశయాలు సఫలం కాబోతున్నాయి. అవే అనే ఆనందం ఆ ఇద్దరిని ఒక్క నిమిషం సర్వం మర్చిపోయేలా, ఒకరి సాన్నిధ్యంలో ఒకరి స్వర్గంలో ఉన్నట్టు అనుభూతి పొందేలా చేస్తున్న ఆ మధుర క్షణాల్లో రవి కారుకి ఎదురుగా ఒక లారీ వచ్చింది. దాన్ని తప్పించుకోవడానికి చక్రాన్ని చట్టుకొని పక్కకు తిప్పాడు రవి. వెనక నుంచి మరో కారు వచ్చింది. రవికి వెంటనే బ్రేక్ పడలేదు. కారు వెళ్ళి చెట్టు గుద్దుకుంది. రవికి సుశీలకి బలమైన గాయాలు తగిలాయి. ఇద్దరికి స్పృహ తప్పింది. క్షణంలో చుట్టూ జనం మోగారు. డాక్టర్ రఘు నర్సింగ్ హోమ్. రఘు ఒక రోగికి కట్టుకడుతున్నాడు. నర్స్ గబగబా వచ్చి మీకు ట్రంకాల్ వచ్చింది అని చెప్పింది. రఘు వెళ్ళాడు. ఎవరు? భారతి? నేనే రఘుని. ఏమిటి యాక్సిడెంటా? రవికే? మై గాడ్, నేను ఇప్పుడే వస్తాను. రవి స్పృహ లేకుండా ఉన్నాడా? పరిస్థితి ప్రమాదంగా ఉందా? నేను 4 గంటల ట్రైన్కి బయలుదేరి వస్తున్నాను. నాన్నగారికి చెప్పు. ఫోన్ పెట్టేసిన రఘు మరో మై గాడ్ అనుకున్నాడు. హాస్పిటల్లో రవి స్పెషల్ రూమ్లో పక్క మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. డాక్టర్ అతని నాడిని పరీక్ష చేశాడు. ఎలా ఉంది డాక్టర్? మాధవరావు ఆదుర్దాగా అడిగాడు. మరేం భయం లేదు, హీ ఈజ్ మచ్ బెటర్ అన్నాడు డాక్టర్. రవికి స్పృహ వచ్చేసరికి ఎదురుగా తండ్రి, భారతి, కస్తూరి, సుందరమ్మ, రఘు నిలబడి ఉన్నారు. డాక్టర్, సుశీలకి ఎలా ఉంది? హీనస్వరంతో అస్పష్టంగా అడిగాడు రవి. కులాసాగానే ఉంది అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఒకసారి ఆమె చూడవచ్చునా? మాధవరావు ఆదుర్దాగా డాక్టర్ గారి వైపు చూశారు. డాక్టర్ రవికి మృదువుగా సమాధానం చెప్పాడు. నో, మీరు కదలకూడదు, బాగా రెస్ట్ తీసుకోండి. రవి గది బయట కారిడార్లో డాక్టర్, భారతి, రహీం, రఘు, మాధవరావు నిలబడి ఉన్నారు. రహీం చేతిలో ఉత్తరాలు ఉన్నాయి. డాక్టర్ అనుమానంగా చూస్తూ అప్సెట్ అవుతాడేమో అన్నాడు సందేహిస్తూ. రఘు ధైర్యం చెప్పాడు. పర్వాలేదు, నేనున్నాగా, ఐ విల్ మేనేజ్. రహీం ఉత్తరాలు తీసుకెళ్ళి చిన్నబాబుకి ఇవ్వు అన్నాడు. పర్వాలేదు, నేనున్నాగా, ఐ విల్ మేనేజ్. రహీం ఉత్తరాలు తీసుకెళ్ళి చిన్నబాబుకి ఇవ్వు అన్నాడు. రహీం గది లోపలికి వచ్చాడు. భారతి కూడా అతని వెనకే వచ్చింది. రవికి కొద్దిగా నయంగానే ఉంది. దిళ్ళకి చేరగిలబడి కూర్చుని పేపర్ చూస్తున్నాడు. రహీం ఉత్తరాలు బాబు అంటూ అందించాడు. తీసి చూడు భారతి, చెల్లెలకి ఇస్తూ అన్నాడు.
భారతి ఒక్కొక్కటి తీయసాగింది. రహీం కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. ఏమిటి రహీం? రవి అడిగాడు. ఏం లేదు బాబు, ఈరోజు ఈ పాటికి మీ పెళ్ళి కలకలలాడుతూ జరుగుతూ ఉండాల్సింది. దేవుడు చిన్నచూపు చూశాడు. రవి ఉత్సాహంగా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయిందిలే, అసలు మనకి లగ్నం వచ్చి రాలేదు రహీం. ఈసారి ఇంతకంటే మంచి ముహూర్తం పెట్టిద్దాం. రవి ఉత్తరాలు తీసుకుని వరుసగా ఒక్కొక్కటి చూడసాగాడు. పెళ్ళికి అభినందనలు పంపారమ్మ, చెల్లాయి, వీళ్ళందరికీ పెళ్ళి పోస్ట్పోన్ అయిందని టెలిగ్రామ్స్ పంపాలి. రవి మరో ఉత్తరం తీసి చూశాడు. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మరోసారి చదివాడు. అవర్ హార్ట్ ఫెయిల్డ్ కండోలెన్సెస్ ఫర్ ది డెత్ ఆఫ్ సుశీల. సుశీల చనిపోయిందా? ఇది ఎవరి టెలిగ్రామో తెచ్చి మనకిచ్చాడు అంటూ పక్కన పడేసి మరొకటి తీసి చూశాడు. అందులో కూడా సుశీల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లే ఉంది. వాట్ ఈస్ దిస్ భారతి? సుశీలకి ఎలా ఉంది? దుఃఖాన్ని బిగబట్టుకుంటున్న భారతి జవాబు చెప్పలేకపోయింది. రఘు లోపలికి వచ్చాడు. రవి, ఆవేశపడకు. రవి అతని మాటలు వినిపించుకోలేదు. నో, నేను వెంటనే సుశీలని చూడాలి. ఎక్కడుంది? రవి లేవబోయాడు. రవి, నో ప్లీజ్, రఘు అనునయంగా నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు. రవి, నువ్వు సైనికుడివి, ధైర్యం నీ కవచం, వివేకం విచక్షణ నీ ఆయుధాలు. ఒక్కొక్కప్పుడు యుద్ధరంగం కంటే భయంకరంగా ఉంటుంది జీవిత రంగం. రవి ముఖం కూడా చెమటలు పట్టాయి. తడబడుతున్నట్టుగా అడిగాడు. అంటే నువ్వనేది సుశీల చనిపోయింది. నిన్ను రక్షించుకోవడానికే ఈ 4 రోజులు నిజం దాచవలసి వచ్చింది. సుశీల. రవి కుప్పలా కూలిపోయాడు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది. నరసింహారావు ఇల్లు. ఇంటికి మామిడాకుల తోరణం కట్టి ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. పూజకన్నీ సిద్ధం చేశారు. బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్నాడు. గదిలో సుందరమ్మ భర్తతో తగాదా పడుతుంది. నరసింహారావు విసుగ్గా అంటున్నాడు. అబ్బబ్బా, ఏమిటే నీ గోల? ఊరుకో. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఆ అమ్మాయి మనతో కూడా పీటల మీద కూర్చోవటానికి నేను చస్తే ఒప్పుకోను. ఎందుకే నీకు మొండి పట్టుదల? మన అబ్బాయిని చేసుకుని మన ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఇంకా పట్టింపులేమిటి? మనకి లేకపోవచ్చునండి. వాళ్ళ మతం వేరు, మన మతం వేరు. వాళ్ళ దేవుడు వేరు, దాని పూజకి మన దేవుడు ఒప్పుకోవద్దు. దేవుడి దృష్టిలో భక్తులందరూ ఒకటేని. ఏమోనండి, ఏమైనా సరే నేను ఒప్పుకోను. అందులో సత్యనారాయణమూర్తి. ఇంకేమైనా ఉందా? అమ్మో, పాపం చుట్టుకోదు మనకి. గట్టిగా చెంపలు వేసుకుంది. బాబు అప్పటికే ఈ సంభాషణ అంతా విన్నాడు. ఏమిటి పాపమా? నాన్న, అవమానం. ఈ మాట లిల్లీ విందంటే ఇప్పుడే ప్లేన్ ఎక్కి చక్కపోతుంది. అవునురా, అవును. ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పిందంటే ముందు నీకు డైవర్స్ ఇప్పిస్తాడు. నా మీద పరువు నష్టం దావా వేయిస్తాడు. మీ అమ్మకి బొత్తిగా బుద్ధి లేదు. ఇదిగో ఏమేవు, నీ ఇష్టం అయితే కూర్చో, లేకపోతే దూరంగా వెళ్ళి నిల్చో. లక్షణంగా నూతన దంపతులు వాళ్ళిద్దరే పూజ చేసుకుంటారు. పదరా బాబు. నరసింహారావు బాబు యువతలకు వచ్చారు. లిల్లీ కస్తూరి సహాయంతో అచ్చు హైందవ స్త్రీలా తయారైంది. లిల్లీని చూడగానే నరసింహారావు భార్య వైపు తిరిగి, చూడవే, పరాయి పిల్ల అయినా మనలో కలిసిపోవాలని ఎలా తంటాలు పడుతోందో. రామ్మరా. నమస్కారం అత్తయ్య అంది మామగారిని. వదిన మళ్ళీ పప్పులో కాలేసింది. కస్తూరి విరగబడి నవ్వింది. వాట్ డూ యూ మీన్ బై పప్పు? బాబు భార్య పొరపాటుని సరిదిద్దాడు. ఓ, ఐఎమ్ సారీ. రండి అత్తయ్య, మీరు నేను పూజ చేస్తాను. అందరూ నవ్వారు. లిల్లీ నిస్సహాయంగా చూసింది. బాబు మళ్ళీ సరిదిద్దాడు. సత్యనారాయణ వ్రతం మొదలైంది. చీరతో కూర్చోవటం లిల్లీకి రాలేదు. ఇబ్బందిగా ఉంది. ప్రదక్షిణ చేయటానికి లేవబోయి కింద పడబోయింది. ప్రసాదం తినేసి తర్వాత కళ్ళకద్దుకుంది. హారతి ఇటు నుంచి అటు తిప్పింది. అడుగడుక్కి బాబు భార్య పనులని సరిచేస్తూనే ఉన్నాడు. ప్రదక్షిణం చేస్తుండగా లిల్లీ చీర జారిపోయింది. సుందరమ్మ మొత్తుకుంది. అయ్యో, ఇది ఎక్కడికి కలపండి, చీర కట్టుకోవడం కూడా చేత కాదు. నువ్వు ఒకసారి గౌన్ తొడుక్కుని కూర్చొని లేవవే, తెలుస్తుందా బాధ? నరసింహారావు కోడల్ని వెనకేసుకొచ్చాడు. ఆర్మీ క్వార్టర్స్. రవి వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కానీ అతని మనసు సుశీల జ్ఞాపకం వదలలేకుండా ఉంది. అతను నిలబడినా కూర్చున్నా ఏం చేసినా సుశీల రూపమే కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది. చాలాసార్లు చేస్తున్న పని వదిలి పరధ్యాసగా అలా నిలబడిపోవటం అలవాటైపోయింది. అతనిలో మునుపటి ఆనందం, ఉత్సాహం ఏమీ లేవు. భయంకరమైన గతం నుంచి తనను తాను విడదీసుకోవటం అతనికి సాధ్యం కావటం లేదు. ఒంటరిగా పరధ్యానంగా ఎలాగో కూర్చుండిపోయిన రవి
కమాండర్ రావటం గుర్తించనే లేదు. మిస్టర్ రవి, కమాండర్ పిలిచాడు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రవి లేచి నిలబడ్డాడు. వాట్ ఈస్ దిస్? ఏమిటి నీ ఈ ధోరణి? నువ్వు దేవదాసువా లేక మజ్నువా? నో, నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మునుపటి మనిషివే కాదు. నీలో ఆ చలాకితనం, ఆ హుషారు ఏవీ లేవు. కమాండర్ రవి పక్కన పెట్టిన ఆల్బమ్ తీసి చూశాడు. అందులో సుశీల ఫోటోలున్నాయి. సానుభూతితో ఐ సింపథైజ్ విత్ యూ. కానీ నువ్వు సోల్జర్వి. గతాన్ని మర్చిపోయి ధైర్యంగా ఉండాలి. సైనికుడిగా శత్రువులతో పోరాడగలను, కానీ నా అంతరాత్మతో పోరాడలేకపోతున్నాను సార్. ప్రతిసారి ఎంత ప్రయత్నించినా నాకు అపజయమే కలుగుతుంది. ఎస్, నాకు అర్థమైంది. ఈ పరిస్థితిలో నీకు మెంటల్ రెస్ట్ చాలా అవసరం. ఇప్పుడు ఎమర్జెన్సీ కూడా ఏం లేదు. నా మాట విని కొంతకాలం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళు. నీ స్నేహితులతో దేశమంతా తిరిగిరా. యూ విల్ బీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. రవి, భారతి, రఘు ముగ్గురు కలిసి సౌత్ టూర్ మొదలుపెట్టారు. తిరిగి చివరకు బెంగళూరు వచ్చారు. బెంగళూరు హోటల్లో రవి గది. బేరర్ కాఫీ, టిఫిన్ తెచ్చి గదిలో పెట్టాడు. రఘు వచ్చాడు. రవి, భారతి, రఘు ముగ్గురు కూర్చుని టిఫిన్ తీసుకుంటున్నారు. రవిలో ఇదివరకటి విషాద ఛాయలు లేవు. ఎప్పట్లా హుషారుగా ఉన్నాడు. రఘు భారతితో అన్నాడు, చూసావా భారతి, మీ అన్నయ్యలో ఎంత మార్పు వచ్చిందో. ఇన్నాళ్ళకి మళ్ళీ అన్నయ్య మన ప్రపంచంలో పడ్డాడు. అవునమ్మా, సుశీల మరణం నన్ను దాదాపు నైరాస్యంలో ముంచివేసింది. జీవితం మీద విరక్తి పుట్టించింది. ఈ దేశాటన నాకు నిజంగా మేలే చేసింది. వెరీ గుడ్ రవి. అయితే ఇక్కడి నుంచి ఇంటికైనా ప్రయాణం? లేదు రఘు, ఇంకా 4 రోజుల నుండి వెళదాం. మీరుండండి, నేను వెళతాను. నర్సింగ్ హోమ్ ఒక ఫ్రెండ్కి అప్పచెప్పి వచ్చాను. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. రోగులకి చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది అన్నాడు రఘు. నాకు కూడా రేపు సోమవారం కాలేజీ రీఓపెనింగ్ అన్నయ్య. అయితే రఘు నిన్ను ఇంటి దగ్గర దించి వెళతాడు. అలాగే, నా కారు ఇక్కడ వదిలేస్తాను. మేము ట్రైన్లో వెళతాం. సరే. ఆ సాయంత్రం రఘు, భారతి బయలుదేరి వెళ్ళిపోయారు. రవి ఒంటరిగా రూమ్కి తిరిగి వచ్చాడు. నరసింహారావు ఇల్లు. జానీ లిల్లీకి ఏవో వస్తువులు ఇచ్చాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించాడు. ఓకే డాడీ అంది లిల్లీ. విష్ యూ గుడ్ లక్ మై చైల్డ్. థ్యాంక్ యూ. ఇంతలో బాబు వచ్చాడు. జానీని చూడగానే తెల్లబోయాడు. కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. హలో ఫాదర్ ఇన్లా, ఏమిటిలా వచ్చేసారు? మా నాన్నగారు చూస్తే కొంప మునుగుతుంది. మీరు అమెరికాలో పెద్ద కోటీశ్వరుని కోసేశాను. మీకు దండం పెడతాను. దయచేసి వెంటనే వెళ్ళిపోండి ప్లీజ్ అంటూ చేతికార అందించాడు. థ్యాంక్ యూ, ఐ విల్ గో. లిల్లీని చూద్దామని వచ్చాను. మేమే వస్తాంలేండి. నరసింహారావు పైనుంచి ఇదంతా వినటం బాబు చూడలేదు. జానీ వెళ్ళిపోయాడు. బాబు గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. అమ్మయ్య, ఫాదర్ చూడలేదు. ఇవాళ పెద్ద డేంజర్ తప్పింది. లిల్లీ డార్లింగ్, కమాన్ లెటస్ గో ఇన్. ఇంతలో రేయ్ అన్న హుంకరింపు వినిపించింది. బాబు ఉలిక్కిపడి తిరిగి చూశాడు. నరసింహారావు ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నాడు. ఎవడరా వాడు? ఎవడా నల్లదొరా? బాబు కంగారు పడిపోయాడు. నోట్లోంచి మాట రాలేదు. మాట్లాడమేమిరా? అతను అమెరికా నుంచి వచ్చాడు. లిల్లీ ఫ్రెండ్ నాన్న. ఫ్రెండో ఫాదరో నాకు తెలుసురా. వాడిని ఇది పట్టుకుని డాడీ అనటం, నువ్వు మామగారు అనటం నేను నా చెవులాగా విన్నాను. రాస్కెల్. ఆ నాటు దుంపగాడిని పట్టుకుని అమెరికా వాడంటావా? నో ఫాదర్, ఆయన అమెరికా వాడే. ఇండియాకి వచ్చి ఈ ఎండలకి మాడి నలబడిపోయాడు. షటప్. ఇప్పుడైనా నిజం చెప్పు, లేకపోతే ఎముకలు ఏరేస్తాను. అమ్మా అరిచాడు బాబు. ఏమిటది? ఏమైంది? సుందరమ్మ పరిగెత్తుకు వచ్చింది. భర్త ద్వారా సంగతి విని తెల్లబోయింది. ఆవిడ కోపంతో లిల్లీ మీద విరుచుకుపడింది. ఏమండి, వాడిని కొడతారెందుకండి? అసలు మోసమంతా ఈ నంగనాచిది. ఉండండి, నేను తెలుస్తాను. మాట్లాడవేమే అడ్డగాడిదా? లిల్లీ నిస్సహాయంగా చూసింది. వాట్ ఈజ్ ఇట్ బాబ్? వాట్ ఈజ్ మెంట్ బై ఆడగాడిదా? వాట్ ఈజ్ మెంట్ బై ఆడగాడిదా? అబ్బే ఏం లేదు డియర్. అమ్మ నువ్వు చాలా గుడ్ గర్ల్వి అంటోంది. నో, ఐ డోంట్ బిలీవ్. షీ ఈజ్ వెరీ యాంగ్రీ. షీ మస్ట్ బి టాకింగ్ సమ్ నాన్సెన్స్ కాదు, సెన్సే. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడని, బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వ్యాపారం చేస్తున్నాడని మమ్మల్ని మోసం చేస్తావా? మోసం? చీటింగ్? నో, ఐ నెవర్ డన్ దట్. నేనేం చెప్పలేదు. మాకు చెప్పకపోతేనేం మా బాబుకి చెప్పావు. ఆ పిచ్చి వెదవని బుట్టలో వేసుకుని మా సొత్తంతా కాజేద్దామనుకున్నావా తల్లి? మమ్మల్ని నిలువునా ముంచావు కదే రాక్షసి అంటూ ఆగ్రహం పట్టలేక లిల్లీని కొట్టింది.
లిల్లీ కలబడి సుందరమ్మని కొట్టింది. యూ ఓల్డ్ బండీకూట్ అంటూ తిట్టింది. సుందరమ్మకి ఆ మాట అర్థం కాలేదు. ఏమిట్రా అది, ఏమిటి తిడుతోంది? ఏం లేదమ్మా, మీరైనా చెప్పండి, నిన్ను ముసలి పందికొక్కు అంటోంది. ఓసి అమ్మ కడుపు, నీతోనే మాడా, ఎంత మాట అన్నావే? నేను ముసలి పందికొక్కునుంటే ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పో, బయటికి పో. నరసింహారావు కూడా భార్యకి జత కలిశాడు. తర్జనీతో బెదిరిస్తూ మర్యాదగా బయటికి పో, లేకపోతే మెడపట్టి బయటికి గెంటుతాను. గెట్ అవుట్. ఓల్డ్ మ్యాన్ హాల్ట్ యువర్ టంగ్. ఓల్డ్ మ్యాన్ హోల్డ్ యువర్ టంగ్. బాబ్, వై షుడ్ వీ గో? దిస్ ఈజ్ అవర్ హౌస్. ఇది మన ఇల్లు. లిల్లీ తెగింపుకి నరసింహారావే ఆశ్చర్యపోయాడు. సుందరమ్మ సంగతి చెప్పనవసరం లేదు. నరసింహారావు అన్నాడు. ఏమిటేమిటి, ఇది నీ ఇల్లా? ఒరేయ్ అంట్ల వెదవా, ఇప్పటికైనా అర్థం చేసుకోరా? ఇది నీ అందం చూసి కాదు వచ్చింది, మన ఆస్తి కోసం. ఎస్, ఆస్తి కోసమే. హీ ఈజ్ మై హస్బెండ్, యువర్ సన్. ఈ ఆస్తిలో మాకు షేర్ ఉంది. వీ డిమాండ్ అవర్ షేర్. లిల్లీ గట్టిగా అంది. అమ్మని దుంపదగా, ఎంత ఎత్తు వేశావు? ఏమిటి, నా ఆస్తిలో వాటా కావాలా? ఇది నా స్వార్జితం, ఒక్క నయా పైసా కూడా కాదు. ఇవ్వను. నీ దుక్కున్న చోట చెప్పుకోపో. వాట్ డూ యూ సే బాబ్? మాట్లాడవేం? ఆర్ యూ నాట్ ఎషేమ్డ్? ఏమిటిరా అంటోంది? సుందరం అడిగింది. నీకు సిగ్గు లేదా అంటోంది విసురుగా అన్నాడు బాబు. నాకే? నీకు కాదే, నాకు. నీకు నిజంగానే సిగ్గులేదురా, లేకపోతే నన్ను ఇంత మోసం చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఉంటావురా? బయటికి పో అన్నాడు నరసింహారావు. లిల్లీ కంపరంగా చూసింది. ఐ హేట్ దిస్ మనీ మైండెడ్ పీపుల్. కమాన్ బాబు, లెటస్ గో. లిల్లీ దారి తీసింది. వాడెక్కడికే? నీ దారిన నువ్వు పో, వాడు రాడు. సుందరమ్మ బాబు చేయి పట్టుకుంది. లిల్లీ బాబుని రమ్మని లాగింది. అమ్మ, లిల్లీ, మమ్మీ డార్లింగ్. ఇటోసారి ఏడుపు ముఖం పెట్టి చూడసాగాడు. చివరికి లిల్లీయే గెలిచింది. బెంగళూరులో ఒక స్టూడియో, దాని ముందు కారు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి రవి దిగి స్టూడియోలోకి వచ్చాడు. మేనేజర్ అతనికి ఎదురుగా వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? రేపటిలోగా ఇవి డెవలప్ చేసి ఇవ్వగలరా? రవి రోజ్ తీసి ఇచ్చాడు. అలాగే రిసిప్ట్ ఇస్తాను, కూర్చోండి. మేనేజర్ లోపలికి వెళ్ళాడు. రవి కూర్చోలేదు. అలా షోకేష్ వైపు వెళ్ళి యథాలాపంగా అక్కడున్న ఫోటోలు చూడసాగాడు. అతని దృష్టి టక్కున ఒక ఫోటో మీద ఆగిపోయింది. అతను నిటారుగా అయ్యాడు. ఆ ఫోటో సుశీలది. చక్కటి చిరునవ్వుతో చూపర్ల దృష్టిని ఫోటోలో నుంచి ఇట్టే ఆకట్టుకుంటోంది సుశీల. రవి ముఖం చూస్తుండగానే విషాదంతో నిండిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గత స్మృతులు నీడల్లా అతని కళ్ళల్లో తాగట్లాడినాయి. మేనేజర్ రసీదు రాసి తీసుకువచ్చాడు. రవి ఆ ఫోటో ముందు నిశ్చేష్టుడై నిలబడి సర్వం మర్చిపోయి రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తున్నాడు. ఇదిగో రసీదు. సార్, ఏమిటలా చూస్తున్నారు? ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఒకప్పుడు నా ప్రాణానికి ప్రాణంగా ఉండేది. నా జీవితంలో అమృతం కురిపించింది. తన ప్రేమాభిమానాలతో నన్ను పునీతం చేసి చివరికి దేవతలా వెళ్ళిపోయిందా? ఎక్కడికి? స్వర్గానికే. మేనేజర్ నమ్మలేదు. నాన్సెన్స్. 4 రోజుల క్రితం ఆమె ఇక్కడికి వచ్చి ఈ ఫోటో తీయించుకుని వెళ్ళింది. ఇంకా కాపీలు కూడా తీసుకుని వెళ్ళలేదే? ఈసారి తెల్లపోవటం రవి వంతైంది. ఆర్ యూ షూర్ అన్నాడు. ఎస్ సార్. ఈమె ఎక్కడుంటుందని మీకు తెలుసా? ఆదుర్దాగా అడిగాడు. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఏజెన్సీలో గైడ్గా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఏజెన్సీలోనా? థ్యాంక్ యూ. రవి గబగబా బయటకు వచ్చాడు. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఏజెన్సీ. రవి కార్ ఆఫీస్ ముందుకు వచ్చి ఆగింది. రవి డైరెక్టర్ రూమ్ వెతుక్కుంటూ వెళ్ళాడు. రవి గది లోపలికి వెళ్ళాడు. హలో, ఐ యామ్ కెప్టెన్ రవి. తనని తాను పరిచయం చేసుకున్నాడు. గ్లాడ్ టు మీట్ యూ. కూర్చోండి. ఏం కావాలి? మర్యాదగా అడిగాడు. నేను సెలవు మీద ఉన్నాను. ఈ చుట్టుపట్ల అందమైన ప్రదేశాలు, నంది హిల్స్ వగైరాలు చూడాలని ఉంది. కానీ నేను ఈ ప్రాంతానికి కొత్త. ఒక గైడ్ కావాలి. ఓ తప్పకుండా, ఒక్క నిమిషం ఉండండి అని ఫోన్ తీసి, హలో, అక్కడ గైడ్స్ ఎవరున్నారు? పంపించండి అని పెట్టేశాడు. మళ్ళీ రవితో, మీకు టూరిస్ట్ ట్యాక్సీ ఏమైనా కావాలా అని అడిగాడు. అక్కర్లేదండి, నాకు కారు ఉంది.
అయితే 30 రూపాయలు ఇవ్వండి. రవి తీసి ఇస్తుండగా సుజాత వచ్చింది. రవి ఆమెను చూడగానే దిగ్భ్రాంతి చెందాడు. అతని పెదవులు అస్పష్టంగా సుశీల అన్నాయి. ఆ అమ్మాయి సరాసరి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. సుజాత, మీరు మిస్టర్ రవికుమార్ మిలిటరీ ఆఫీసర్ ఆన్ లీవ్. సుజాత నమస్కరించింది. వారు ఊరు చూసేందుకు గైడ్ కావాలట. ఓకే సార్, ఆల్ రైట్, వస్తానండి. రవి డైరెక్టర్ దగ్గర సెలవు తీసుకున్నాడు. రవి సుజాత ఇద్దరు కారులో వెళుతున్నారు. రవి డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో సుజాతని చూస్తూ అన్నాడు. సుజాత అడిగేసింది, ఏమిటలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. నన్న పగబడుతున్నారు. పోనీ మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? అదుర్దాగా అడిగాడు రవి. మిమ్మల్ని కళల్లో కూడా చూడలేదు. రవి మనసులో మాటికి సందేహం లేదు. సుశీలే మామయ్య బెదిరించో మాయచేసో మనసు విరిచేసి ఉంటాడు అనుకోసాగాడు. రవి మనసులో నరసింహారావు మాటలు ప్రతిధ్వనించాయి. అసలు నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను. నీ పెళ్ళికి పురోహితుడు బ్యాండ్ మేళం దొరకకుండా చేస్తాను. నేను తలుచుకుంటే మనుషుల్ని మాయం చేయగలనురా. రవి మళ్ళీ సుజాత పరీక్షగా చూశాడు. సుజాత నుదుట మచ్చ కనిపించింది. ఉండబట్టలేక అడిగేశాడు, అదేమిటి ముఖం మీద మచ్చ? ఎప్పుడైనా దెబ్బ తగిలిందా? అవును. ఎక్కడా? యాక్సిడెంటా? ఎప్పుడు? ఇప్పుడు మళ్ళీ అంత పని జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రవికి మతిపోయినట్లుగా ఉంది. ఒకవేళ ఆ రోజు యాక్సిడెంట్లో తగిలిన దెబ్బ వల్ల సుశీలకి మతిపోయిందేమో, అందుకే నన్ను గుర్తుపట్టడం లేదేమో అనిపించసాగింది. మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. హాస్టల్లో. ఏం, మీ వాళ్ళెవరూ లేరు. మీకు పెళ్ళయిందా? మీ అధిక ప్రసంగం ఆపుతారా, లేక కారు దిగి నన్ను వెళ్ళిపోమంటారా? సుజాత కారు తలుపు తెరుచుకొని దిగబోయింది. ఆగండి, ఐఎమ్ సారీ, క్షమాపణ చెప్పుకున్నాడు. కారు నంది హిల్ మీదకి వచ్చింది. సుజాత, రవి ఇద్దరు కారులోంచి దిగారు. సుజాత రవికి ఆ ప్రదేశం యొక్క చరిత్ర చెప్పసాగింది. చూడండి, బ్రిటిష్ వారి దాడుల నుండి రక్షణ కోసం హైదరాలీ టిప్పు సుల్తాన్ను ఈ కోటను నిర్మించారు. ఈ సుందర విశ్రాంతి వాతావరణం కోసం అనేక మంది ప్రయాణికులు వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఒకప్పుడు గాంధీజీ కూడా ఇక్కడ బస చేశారు. ఎవరు? గాంధీజీయా? ఏది, అక్కడేనా? సుజాత అటువైపు చూస్తూ అవునని తల ఊపింది. రవి చేతిలో ఉన్న కెమెరాతో సుజాతని టక్కున ఫోటో తీశాడు. సుజాత కోపంగా చూసింది. మిస్టర్, మీ ప్రవర్తన శృతిమిస్తోంది. నేనేం చేశానండి? పరిచయం లేని ఆడపిల్లని ఫోటోలు తీస్తారా? చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఇదేనా మీ సంస్కారం? ఏమండి, ప్లీజ్ నా మాట వినండి. చాలు, ఇప్పుడు చేసిన ఈ మర్యాదకి చాలా సంతోషం. సుజాత గబగబా కిందకి దిగి వచ్చేసింది. రవి అనుసరించి వచ్చాడు. ఏమండి, రండి, నా కారును డ్రాప్ చేస్తాను ప్లీజ్. అక్కర్లేదు. సుజాత బస్ స్టాప్ వైపు నడిచింది. ఇంతలో బస్సు వచ్చింది. సుజాత అందులో ఎక్కేసింది. రవి చూస్తుండగానే బస్సు వెళ్ళిపోయింది. రవి విషాదం నిండిన ముఖంతో నిరతులైన వాడిలా మెల్లగా తన కారు వైపు నడిచాడు. హోటల్ రూమ్. లిల్లీ గబగబా బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంటోంది. బాబు హడావిడిగా గదిలోకి వచ్చి లిల్లీ పెట్టె సర్దుకోవటం చూసి ఆశ్చర్యపడాడు. లిల్లీ, వాట్ ఈస్ దిస్? ఏమిటిది? ఐ డోంట్ స్టే హియర్. నేను పోతున్నాను. ఎక్కడికి పోతున్నావు తల్లి? లిల్లీ, మీ ఫాదర్ దగ్గరకా? నా ఫాదర్కి నా మొహం చూపించలేను. ఎక్కడైనా జాబ్ చూసుకుంటాను. బాబు ఆమె చేతులు పట్టుకుని బతిమిలాడాడు. వద్దు లిల్లీ, వద్దు, నా మాట విను. యూ హ్యావ్ చీటెడ్ మీ. నిన్ను మోసం చేయలేదు లిల్లీ, చేయలేను కూడా. నిన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీ నేను. ఐ ఆమ్ నాట్ రెడీ. నీకేముంది? నేను సంపాదించి పెట్టాలి. కాదు లిల్లీ, ఆస్తి అంతా మా నాన్న స్వాధితం. మా అమ్మని మంచి చేసుకుని మా నాన్నతో చెప్పి ఆస్తిలో హాఫ్ షేర్ తీసుకొస్తాగా. కేర్స్ ఫర్ యువర్ హాఫ్ షేర్. కనీసం మనం ఆ ఇంట్లోంచి ఉండకూడదా? నువ్వు ప్రేమించిన యువతిగా నాకు ఆ మాత్రం హక్కు లేదా? నిజమే లిల్లీ, మా అమ్మతో నిన్ను మర్యాదగా చూడమంటాను. ఇప్పుడే వెళ్ళి మాట్లాడి వస్తాను. అంతవరకు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు లిల్లీ. నిన్ను విడిచి నేను బతకలేను. ఐ లవ్ యూ సో మచ్. బాబు దీనంగా చూస్తూ అన్నాడు. ఆల్ రైట్, వెళ్ళు. బట్ యూ మస్ట్ కమ్ బ్యాక్ ఇన్ 2 days. ఎస్ డార్లింగ్, తప్పకుండా అలాగే వస్తాను. లిల్లీ, యు ఆర్ ఏ స్వీట్ గర్ల్. బాబు మెచ్చుకున్నాడు. మిగతా కథ 4వ భాగంలోనండి.
ప్లీజ్ అండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.